సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇప్పుడైతే నేనైతే స్నానం చేసేసాను అనమాట. స్నానం చేసేసి లేచిందే లేట్ లేసాను. లైక్ 9 గంటలకు అట్లా లేచాను. లేచి స్నానం చేసేసి కొంతసేపు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాను. బౌలింగ్ పై ఈడే చూసుకోవచ్చు, ఇక్కడ ఇంటికాడే బౌలింగ్ అయితే ప్రాక్టీస్ చేశాను అనమాట. బౌలింగ్ ప్రాక్టీస్ చేసి ఫ్రెష్ అప్ అయ్యాను. సో ఎక్కువ సెమ్ ఎగ్జామ్స్ దగ్గర వస్తుంది. ఇంకా 9 రోజులు ఉంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ 9 days ఉందన్నమాట సెమ్ ఎగ్జామ్కి. సో సెమ్కి కూడా ప్రిపేర్ అవ్వాలా. నేను ప్రిపేర్ అయినా అవ్వకపోయినా ఏదైతే అది మాత్రం వ్లాగ్స్ వస్తూనే ఉంటుంది. నేను ప్రిపేర్ అవుతున్నా వ్లాగ్స్ చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను చదువుకుంటున్నాను అన్నా కానీ ఇట్లా తిప్పి ఇట్లా చూపిస్తాను అనమాట. ఏది జరిగినా వ్లాగ్స్ అయితే వస్తూనే ఉండిద్ది. సో ఈరోజు మండే అనమాట. మండే నుంచి అయితే నేను ఫిక్స్ అయ్యాను గైస్, ఇంకా వ్లాగ్స్ రావాల్సిందే కన్సిస్టెంట్గా. సో ఇప్పుడైతే తల స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయాను. సో ఇంకా చూద్దాం గైస్ తర్వాత ఏం జరుగుతుందో. సో ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్తాను, చూద్దాం గైస్. ఇప్పుడైతే ఛార్జింగ్ పెట్టాను. ఛార్జింగ్ లోపల ఇక్కడ రూమ్లో అయితే ఛార్జింగ్ పెట్టాను అనమాట. ట్యాబ్కి చదువుకునేకి మరి ప్లస్ రీల్స్ చూసాకి. సో అందుకే రూమ్లోకి అయితే పోదాం. సో అదేనమాట ఇప్పుడు సంగతి. చూద్దాం కొంతసేపు అట్లా కూర్చొని తర్వాత చూద్దాం. ఫస్ట్ సిలబస్ చూడాలి, ఏది చదవాలి, మెయిన్ పాయింట్స్. సో ఇప్పుడైతే కొంతసేపు అలా కూర్చుంటాను, ఎందుకంటే కొంచెం అలసిపోయాను అనమాట బౌలింగ్ అది చేసి. కొంచెంసేపు అట్లా కూర్చొని కొంచెం రీల్స్ చూస్తాను గైస్. తర్వాత సిలబస్ అయితే చూసేద్దాము. సో కొంచెం గైస్ ఇంకొకటి మెయిన్ థింగ్ అంటే గడ్డం కూడా చేయించుకోవాలి గైస్. చాలా కష్టమవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఆఫ్ వచ్చేస్తుంది, ఈడ ఆఫ్ వస్తుంది. సో ఈడ ఏమంటారు, మీసము ఈడ కొంచెం ముందు ఇచ్చేసి సైడ్స్ తీసేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాము, అది సాయంత్రం అట్లా పోయి చేపించేసుకోవాలి బళ్ళారి పోయి. సో సెట్ అవ్వట్లేదు, ఇది చాలా విచిత్రం కనిపిస్తుంది ముఖం కూడా. సో ఇది తీపియాలన్నమాట. ఇట్లా తీపిచ్చేసేసి అది కూడా ఒక ప్లాన్ ఉందన్నమాట, తీయాలని. సో అదే అది చెప్దామనుకున్నాను మీకు, బట్ మర్చిపోయాను అనమాట. చూద్దాం గైజ్ ఎట్లా జరుగుతాం. ఇది మాత్రం తీపిద్దాం, ఎందుకంటే ఆఫ్ వస్తుంది. ఇది కొత్త స్టైల్ వచ్చింది కదా. స్టైల్ అని చెప్పను, బట్ ఏదో ఒక మీసం మాత్రం ఉండాలి నా ముఖానికి, లేదంటే నల్లగా అయిపోతుంది. ఉండేదే నలుపు మనము, ఆ నలుపులో ఇంకా ఇది షేవ్ చేస్తే ఇంకా నల్లంగా అయిపోతుంది ముఖం. అందుకనే ఇది తీసేసి ఓకే ఈడ పైన పెట్టేద్దామని. సో ఇప్పుడైతే జస్ట్ అలా కూర్చున్నాను. మీరు అనుకోవచ్చు ఇదంతా ఏమప్ప వైట్, ఇదంతా వైట్ అని. ఉండేదే ఎండాకాలము. డర్మికూల్ అయితే వేసుకున్నాను చూడండి, బోరో ప్లస్. ఎస్, కానీ నేను డర్మికూల్ అంటాను ఎందుకంటే చిన్నప్పుడు అదే వేసుకున్నాను కాబట్టి. చాలా ఇది ఎండకు ఎందుకో తెలియదు, కొంచెం ఇచ్చి టైప్ అవుతుంటే వేసుకున్నాను అనమాట డర్మికూల్. సో అదొక్కటే ఇగ్నోర్ చేయండి మీరు. ఏందబ్బా ఇదంతా వైట్గా ఉందంటే ఇది ఒక్కటే ఇగ్నోర్ చేయండి. డర్మికూల్ అయితే వేసుకున్నాను కదా. సో అందుకని ఇప్పుడైతే కొంచెంసేపు అలా కూర్చొని ట్యాబ్లో కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ చూడాలి. అంటే వీడియోస్ అంటే వేరేవి అనుకోవద్దండి. మెయిన్ నాకు ఏది అంటే స్కిల్ డెవలప్మెంట్, ఏదైనా మంచిది వీడియోస్ ఏమైనా ఉపయోగపడి చూస్తాను. చూసేసి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం బ్లాగ్లో మనమైతే. సో డంబల్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ. చాలా రోజులైంది వాడి దాన్ని. ఈరోజు అవుతే మీకు ఇంకా సర్ప్రైజ్ గైస్ చెప్పేకి. వస్తా వ్లాగ్లో అయితే ఫుల్ మనం కుమ్మేద్దాము. ఎక్సర్సైజ్ వ్లాగ్స్ అన్నీ. సో ఇప్పుడైతే ఇది వీడియోస్ చూసేసి సాయంత్రం కుదిరితే వర్కౌట్ కూడా చేస్తాను. వర్కౌట్ చూసేసి పంప్ కూడా చూపిస్తాను బాడీది. ఇప్పుడైతే పంప్ అయితే ఏం లేదు బాడీలో, చూడండి కింద బాడీలో పంప్ అయితే ఏం లేదు. సో సాయంత్రం వర్కౌట్ చేసి మీకు పంప్ అయితే చూపిస్తాను. వర్కౌట్ కూడా చేసి ఒక 10-20 days అయిపోయింది అనమాట. 10-20 days అయింది, 15 days అయి ఉంటుంది. 15-20 days అయింది. అంతకుముందు ఉత్త కార్డియో చేస్తుండేవాడిని. ఇప్పుడు కార్డియో కూడా చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఫుల్ కొంచెం ఫ్యాట్ కూడా అయితే చేరుకుంది అనమాట.
సో ఈరోజు అయితే వర్కౌట్ కుదిరితే వర్కౌట్ కూడా చేసేద్దాం గైస్, తొందర పని అయిపోతే అది పని మళ్ళీ బళ్ళార్లో కొంచెం పని అయిపోతే. బట్టలు కూడా కొంచెం ఇగ్నోర్ చేయండి అట్లా. బట్టలు అనమాట, అవన్నీ నా బట్టలే, అన్ని బట్టలు నాయే అనుకోవద్దండి, కొంచెం నాది కొంచెం ఇంట్లో వాళ్ళు కూడా ఉంటుంది. సో అది కొంచెం ఇగ్నోర్ చేయండి. సో గైస్, ఇంతవరకు బ్లాగ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ అయితే చాలా ఉపయోగం గైస్. మీరు ఇట్లే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇట్లే సబ్స్క్రైబర్లు, లైక్స్, కామెంట్లు. ఒక్క వ్యూ వచ్చినా ఒక్క వ్యూ కూడా కింద కామెంట్ చేసి అయితే పోండి, ఎందుకంటే నాకు బూస్ట్ ఇస్తుంది అనమాట కన్సిస్టెంట్గా బ్లాగ్ చేయడము. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మీ సపోర్ట్ చాలా ఉపయోగం. ఎందుకు ఉపయోగం అని కూడా చెప్తాను, మీరు కరెక్ట్ సపోర్ట్ చేశారంటే వీ హ్యావ్ డన్ నైస్ పర్సన్ ఫేమస్ అని కూడా మీకు ఒక థాట్ అయితే వస్తుంది. సో మీ సపోర్ట్ చాలా ఉపయోగం. అది ఎందుకు ఉపయోగం అని కూడా ఫ్యూచర్లో తెలుస్తాను, ఎప్పుడు మీరు లవ్ చేసి సపోర్ట్ చేస్తారో ఫ్యూచర్లో అప్పుడు మీకు చెప్తాను ఎందుకు, ఏంది. ఇప్పుడైతే కొంచెంసేపు అట్లా కూర్చొని నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం గైస్. తర్వాత అయితే చదువుకొని కొంచెం బళ్ళారు కూడా పోవాలి కదా, సో కొంచెం వీడియోస్ పంచుకుంటాం. సో గైస్, ఇప్పుడైతే లాకప్ సీజన్ 2 అనే బిగ్ బాస్ లాంటిది హిందీలోది ఒకటి చూశాను అనమాట. దాంట్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన వరుణ్ లైలా అనే వ్యక్తి ఉన్నాడు హిందీలో. మీకు మోస్ట్లీ మీకు తెలిసి ఉండొచ్చు, లేదంటే చూడండి. నాకు ఫేవరెట్ ఇష్టమైన వ్యక్తి, జిమ్ కంటెంట్ చేస్తారు, వ్లాగర్, ప్లస్ ఫుల్ కామెడీ అయితే ఉంటుంది అనమాట. హిందీ వాళ్ళు వరుణ్ లైలా అనే వ్యక్తి అయితే పోయాడనమాట లాకప్ సీజన్ 2లోకి. అదైతే ఎపిసోడ్ అయితే చూశాను. సో ఇప్పుడైతే తినేకి లేసాను అనమాట. ఇప్పుడైతే తినాలి, ఇప్పుడు కొంచెంసేపు తినేసి మళ్ళీ యూట్యూబ్లో అయితే ఇంకొక వీడియో వదిలాడు అతను, వరుణ్ లైలా అనే అతను ఇంకొక వీడియో అయితే వదిలాడు, అది చూస్తాను ఇప్పుడు. అతనికి నేనైతే సపోర్ట్ చేసేది, ఎందుకంటే అతను ఇచ్చేంత ఎంటర్టైన్మెంట్, ఫన్నీ, కామెడీ బాగా చేస్తాడు గైస్. ఫ్రెండ్స్తో కామెడీ అది ఫుల్. హిందీ అనమాట, హిందీ కంటెంట్ క్రియేటర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అంతా చేస్తాడు, ఫుల్ కామెడీ చేస్తాడు. అదే ఇప్పుడైతే అది సీజన్ అయితే చూశాను అనమాట, ఎపిసోడ్ ఇప్పుడే లేచాను. ఇప్పుడు ఇంట్లో ఆకుకూర పప్పు చేశారనమాట. దాంట్లో ఉత్త పప్పు తినే మూడు రాదు, సో కురుకర ఏమన్నా నంచుకునేకి తెచ్చుకొని అట్లే యూట్యూబ్లో ఇంకొకటి వదిలాడనమాట వీడియో, అది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే పోతున్నాను గైస్, లెట్స్ గో. ఇప్పుడైతే బండి వేసుకొని పోదాం గైస్. ఆడ బండి ఉంది, అక్కడ బండి వేసుకొని పోదాం. పోయేసి ఒక 20 రూపాయలు ఉంది అనమాట కురుకురే, చూసుకోవచ్చు. ఇన్ని ఎందుకు తెచ్చుకున్నాడు రా వీడు అనుకోవచ్చు, నేను ఒక్కడనే తిన్నాను అనమాట, ఇంట్లో వాళ్ళకి కూడా. సో అన్నం, ఆకుకూర పప్పు ఇదనమాట. ఇదైతే తినేసి అంత మీతో కలుసుకుంటాను. సారీ గైస్, వీడియో అయితే కట్ అయిందనమాట. అదే చెప్తున్నాను కదా, తినేసి అతను యూట్యూబ్ ఛానల్ అయితే వ్లాగ్స్ వదిలాడు అనమాట. ఒక వ్లాగ్ వదిలాడు, షోకి పోయే ముందు ఆ వ్లాగ్ చూసేస్తాను. ఫస్ట్ తినేసి చూపిస్తాను కదా నెక్స్ట్. ఇప్పుడు ఫస్ట్ తింటాను, తిని మీతో కలుసుకుంటాను గైజ్. ఇదే అనమాట వ్లాగ్. ఎర్రర్ వస్తుంది గైజ్ ఈడ. ఎర్రర్ అంటే అట్లా కాదు, ఏందో లోడింగ్ అవ్వట్లేదు అనమాట ఇది. సో లోడింగ్ అవ్వట్లేదు అనమాట, నా ఫోన్లోనే చూస్తాను. అది మీకు చూపించక రాదనమాట, అనుకుంటా రాదు. ఇప్పుడైతే చిప్స్ తింటున్నాను, నా ఫోన్లోనే చూసాక వస్తుంది అది. సో దీంట్లో కూడా రావట్లేదు గైజ్, సో అందుకని నా ఫోన్లో చూస్తాను. చూసిన తర్వాత నెక్స్ట్ కొంచెం రెస్ట్ తీసుకుని బలారిపోవటమే. సో మబ్బులు అయితే లేచింది అనమాట. సాయంత్రం ఇప్పుడు 5 o'clock అవుతుంది. మబ్బులు ఫుల్ లెగిసింది, బట్ లైట్ కూడా ఉందన్నమాట. టెన్షన్ తీసుకొని పని లేదు, లైట్ కూడా ఉంది. కొంచెం లైట్గా ఏమంటారు, సూర్యుని వెలుగు కూడా ఉంది. అండ్ కొంచెం మబ్బులు కూడా వచ్చిందనమాట. సో అంటే కొంచెం బాగా తెల్లటి గాలి కొడుతుంది. సో అంటే చల్లటి గాలి అయితే పడుతుంది అనమాట. సో ఇప్పుడైతే ఏంటబ్బా ఇదంతా అనుకోవచ్చు మీరు. సో ఇప్పుడైతే పోతున్నాను అనమాట, చూసుకోవచ్చు. కటింగ్ ఇది చేయించుకునేకి. సో పోయి కొంచెం డబ్బులు మిగిలితే డైట్ కోక్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే వర్కౌట్ చేయాలన్నమాట. సో చూద్దాం ఎట్లా జరుగుతాను. సో ఇప్పుడైతే స్కూటీ వేసుకొని ఆడుతున్నాను.
లెట్స్ గో గైస్. ఇప్పుడైతే ఇట్లా దిగాలన్నమాట మా ఇంటికి నుంచి. మా ఇప్పుడైతే మా నాన్నది స్కూటీ లేదనమాట. మా నాన్న స్కూటీ లేదు కాబట్టి, మా నాన్న స్కూటీ అంటున్నాను, సారీ, మా నాన్న బండి లేదు కాబట్టి అక్కడ ఆడ ముందర ముందర మా పెద్దమ్మ వాళ్ళ స్కూటీ ఉంది. సో లెట్స్ గో గైస్. వాష్రూమ్ పోయేస్తాను నేను. ఎక్కడ పడితే అక్కడ ఆగలేము కాబట్టి వాష్రూమ్కి అదే పోయేస్తాను. సో లెట్స్ గో గైస్. వాష్రూమ్ పోయి కలుసుకుంటాను. అది కూడా నేను బ్లాక్ తీయలేను. వస్తాను వాష్రూమ్కి ఏదో పోయేస్తాను. సో సో గైస్, వాష్రూమ్ వచ్చేసాను. సో ఇంకొకటి మెయిన్ విషయం ఏమొచ్చేసి, కెమెరా కొంచెం పగిలింది గైస్, ఇగ్నోర్ చేయండి. కెమెరా క్వాలిటీ కొంచెం లోగా ఉంటుంది, అయినా కానీ కొంచెం ఇగ్నోర్ చేయండి గైస్. కొంచెం డబ్బులు కూడా సేవింగ్స్ అయితే చేస్తున్నాను కొత్త డివైస్కి. సో ఆ కొత్త డివైస్ ఏంటిదని కూడా త్వరలో అప్డేట్ ఇస్తానమాట. సో కెమెరా కొంచెం ఇగ్నోర్ చేయండి గైస్. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత నేను ముందర పోవచ్చు అనమాట. అలాంటి కెమెరా నేను కొనొచ్చు. సో కెమెరా కొంచెం ఇగ్నోర్ చేయండి. లెన్స్ అది పగిలిపోయింది అనమాట. చేపించుకునే కూడా అంత బడ్జెట్ అమౌంట్ లేదు. సో ఇప్పుడైతే రైడింగ్ ఇది బండి వేసుకొని పోతున్నాను కాబట్టి స్పెట్స్. సో అవుట్ఫిట్ వచ్చేసి చూడండి, ప్యాంటు, నార్మల్ షర్టు, అది క్రాక్స్ అనమాట పాతవి. సో ఇంతే అనమాట. సో వెళ్ళిపోతాం గైస్. ఇప్పుడైతే వెళ్ళిపోయాను అనమాట ఇంటికా నుంచి. సో సపోర్ట్ చేయండి గైస్, గాలి ఎక్కువ వస్తుంది. సో ముందర చూడండి. సో సపోర్ట్ చేయండి. కొంచెం జనాలు ఉన్నారు, జనాలు ఉన్నారు గైస్. కొంచెం షై అవుతుంది రికార్డ్ చేసేకి. సో చెయ్యి కూడా తిప్పలేకపోతున్నాను ఈతల చేతితో అయితే నడుపుతున్నాను. సో ఫుల్ గాలి వస్తుంది. సో నేను మాట్లాడలేకపోతున్నా. లెట్స్ గో గైస్. ఆడికి పోయి అంతా చేపించుకున్న తర్వాత కలుసుకుంటాను ఇంటికి వచ్చి. సో గైస్, ఇంటికైతే వచ్చేసాను అనమాట. సో చాలా అయితే పొద్దు ఊగింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను. నీళ్ళైతే కారుతున్నాయి. సో లెట్స్ గో. ఇప్పుడైతే ఇందాక చూపించినట్టు ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చేసి ఇప్పుడే డిన్నర్ అయితే అయిపోయింది. సో డిన్నర్ అయిపోయింది కదా. సో కొంచెం పొనుకుంటాను అనమాట. పొనుకున్న తర్వాత 10 o'clock అయితే ఫీఫా వరల్డ్ కప్ అయితే మ్యాచ్ అయితే ఉందన్నమాట. మ్యాచ్ వచ్చేసి బ్రెజిల్ వర్సెస్ జపాన్ ఉంది, ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్. సో అది చూసేసి కొనుక్కుంటాను. సో ఆ మ్యాచ్ ఎలా జరుగుతున్నది అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను మ్యాచ్ అంతా. సో ఇప్పుడు ఇంతవరకు అయితే చాలు ఈ వ్లాగ్లో. సో గైజ్, ఇంతే అనమాట ఈరోజు. సో ఇంకా కొనుక్కుంటాను గైజ్, కొనుక్కొని మ్యాచ్ చూస్తాను. అది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను మ్యాచ్ సంగతి. ఐ హోప్ ఈ వ్లాగ్ అది నచ్చినట్టు అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.